వరంగల్ 27న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ కోసం గులాబీల కూలీల పేరిట అల్వాల్లోని పెట్రోల్ బంక్ లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమా పలు వాహనాలకు పెట్రోల్ డీజిల్ పోశారు. దాని ద్వారా వచ్చిన డబ్బును బహిరంగ సభ కోసం వినియోగిస్తామని ఆమె తెలిపారు. వరంగల్ 27న జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభ కోసం గులాబీల కూలీల పేరిట ఆదివారం అల్వాల్లో పెట్రోల్ బంక్ లో కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు వాహనాలకు పెట్రోల్ డీజిల్ పోశారు. తద్వారా వచ్చిన డబ్బును బహిరంగ సభ కోసం వినియోగిస్తున్నట్లుగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ జ్యోతి, చింతల మాణిక్యల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, బబ్లు, ప్రేమ్ కుమార్, శివ, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 27వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ 21 నాడు హైదరాబాద్లో జరుగుతుంది. అదేవిధంగా బహిరంగ సభనేమో వరంగల్లో జరుగుతుంది. ఆ రెండు సభలను నిర్వహించుకోవడానికి దానికి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రతినిధులు రావచ్చు, ప్రతినిధులేమో పార్టీ పరంగా వస్తారు. ఆ వరంగల్కి ఏమో పెద్ద ఎత్తున పబ్లిక్ని మొబిలైజ్ చేసే ప్రోగ్రాం ఉంది కాబట్టి ఆ జన సమీకరణ కోసము ఎక్కడి వాళ్ళు అక్కడ అన్ని ఏరియాస్లో కూలి పని చేసి ఆ కూలి పని ద్వారా వచ్చినటువంటి డబ్బులతోటి పబ్లిక్ను తీసుకెళ్లాలనేది వాళ్ళ కేసీఆర్ గారి ఆదేశం ఏదైతే ఉంది. ఆ ఆదేశం మేరకు ఇవాళ మేము అల్వాల్లో ముఖ్యంగా జ్యోతి గౌడు, అదేవిధంగా మాణిక్యరెడ్డి, శ్రీనివాస్ గౌడు, అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి, అశోక్ వీళ్ళందరి నాయకత్వంలో ఇక్కడ పెట్రోల్ బంక్లో మేము కూలీ పని చేయడం జరిగింది. ఈ కూలీ ద్వారా వస్తున్నటువంటి డబ్బులతోటి ఆ రోజు మేము జనాన్ని తీసుకుపోవడం కోసము ఈ డబ్బుల్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అల్వాల్ ప్రాంతంలో మా తుల ఉమ్మక్క గారు కూడా ఇక్కడికి ఈ కూలి పని కోసం ఏదైతే కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమం ఉన్నదో ఆ పనిలో భాగంగా మా తుల ఉమ్మక్క గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ అల్వాల్ పెట్రోల్ బంకులో మా అశోక్ అన్న గారి పెట్రోల్ బంకు ఇక్కడ అందరం కార్యకర్తలం అందరం కలిసి కూడా ఈరోజు పెట్రోల్ బంకులో కూలి పని చేయడం జరిగింది. ఈ వచ్చిన డబ్బుల ద్వారా మేమందరము మా కార్యకర్తలు కానివ్వండి, అల్వాల్ ప్రాంత ప్రజలు కానివ్వండి అందరం కలిసి కూడా మా సభకు ముందుకెళ్ళడానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా పైసలు ఉన్నాయో వీటిని ఉపయోగించుకోవడం